ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. దేవుని నామము బలమైన దుర్గము. అంటే దేవుని నామమే బలమైనదని, అది ఒక ఆశ్రయ దుర్గమని, ఎవరైతే ఆ యొక్క బలాన్ని ఆశ్రయిస్తారో, ఆశ్రమించడమే కాకుండా అందులోనికి పరిగెత్తుకొని పోయి, అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత మెల్లగా నడవడం కాకుండా, అటు ఇటు చూస్తూ వెళుతూ ఉండడం కాదు గానీ, పరిగెత్తుకొని వెళ్ళడం అన్నది ఈ వాక్యంలో ఉన్న మధురమైన అర్థము. అయితే ఈ పరిగెత్తుకెళ్ళడం అన్నది దేన్ని సూచిస్తుందంటే, ఏ ఆలోచన, డౌటు లేకుండా ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని దేవుని కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళడం. లోకంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఒక టార్గెట్ ఎలాగా అయితే ఒక సోల్జరు ఆ గురి కలిగి ఉంటాడో, అలాగా ఆ నిర్ణయం ఏంటంటే పరిగెత్తుకొని ఎళ్ళడం దేన్ని సూచిస్తుందంటే, దేవుని మీద మనకున్న నిర్ణయాన్ని బట్టి, దేవుని మీద మనకున్న నమ్మకాన్ని సూచిస్తుంది. అంత తొందరగా మనం ఎక్కడికి పరిగెత్తుకొని ఎళ్తాము? మనకి ఏది శ్రేయస్కరమో దాని దగ్గరికే మనం పరిగెత్తుకొని వెళ్ళగలం. కాబట్టి దేవుని నామము, మనం ఏదైనా పని ఉన్నప్పుడు, ఎవరితో అయినా పని ఉన్నప్పుడు, మనం ఆ పని విషయంలో వెళ్ళేటప్పుడు మనం ఏం ఆలోచిస్తాము? ఆ పనికి సంబంధించిన వ్యక్తులు, ఉన్నతమైన వారు ఆ యొక్క రంగంలో ఉన్నారా? లేదా? అన్నది మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఉదాహరణకి రాజకీయ నాయకులతో అయినా, లేదంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్‌తో గాని, గవర్నమెంట్ సమస్యలకు సంబంధించిన పనైతే, ఆ పనిలో ఆ యొక్క డిపార్ట్‌మెంట్‌లో ఎవరున్నారన్నది మనం చూసుకుంటాం. రాజకీయ నాయకుల ద్వారా ఏదైనా పని అయితే, అది మనకి ఎవరు తెలుసా అని మనం గురి కలిగి వారిని యొక్క పేరును మనం వాడుకుంటూ ఉంటాము. వారి యొక్క రికమెండేషన్ మనం వాడుకుంటూ ఉంటాం. అలాగే ఏదన్నా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు, ఏదన్నా పరిస్థితుల్లో ఆ పరిస్థితికి సంబంధించిన వారు ఎవరు ఉపయోగపడతారు? ఎవరు ఉన్నత స్థాయిలో ఉన్నారు? ఎవరి ద్వారా ఎళ్తే మనకు సులువుగా పనైపోద్దో మనం ఆలోచించుకొని వారి యొక్క పేరును మనం ఉపయోగించుకోవడానికి తొందరపడతాం. అలాగే అలాగా మనం వెళ్ళినప్పుడు మనం జరగాల్సిన పని తొందరగా అయిపోయిద్ది. అట్లాగే దేవుని నామము ఎవరైతే ఉపయోగించుకుంటారో, దేవుని బలము ఎవరైతే ఉపయోగించుకుంటారో, వారికి ఏ కొదువ ఉండదు. అన్ని నామముల కన్నా పైనామము దేవుని యొక్క నామము. యేసు నామం. అందుకని మనం ప్రార్థన చేసిన ప్రతిసారి మనము యేసు నామంలో అడుగుతాం కాబట్టి, తండ్రి మనల్ని చూడడు. మన నీతి, మన నిజాయితీ, మన యొక్క క్వాలిటీస్ చూడడు గానీ దేవుడు, కుమారుని యొక్క నామములో మనం అడుగుతున్నాం కాబట్టి, దేవుడు మనకు దయచేయడానికి అనుమతిస్తారు, అంగీకరిస్తారు. మనం ఏది చేసినా దేవునికి ఇష్టలుగా కాదు గానీ, మనం కుమారుని యొక్క నామాన్ని మనం ఉచ్చరించటం ద్వారా, కుమారుని యొక్క నామాన్ని మనం వాడుకోవడం ద్వారా, దేవుడు మనకు ఆశ్రయ దుర్గంగా నిలుస్తారు. అలాగే మనము మనకున్న బలము, మనకున్న యొక్క జ్ఞానమును బట్టి కాదు గాని, దేవుని యొక్క నామమును బట్టి మనకు దేవుడు చేసే గొప్ప కార్యాలు, దేవుని యొక్క నామాన్ని ఉపయోగించుకుంటున్నాం గాబట్టి దేవుడు మనకు ఇవన్నీ చేస్తారు. అయితే లోకంలో ఉన్న రాజకీయ నాయకుల్ని, ఎంప్లాయీస్‌ని, మరి అనేక మంది ఉన్నతమైన వారిని మనం ఉపయోగించుకుంటున్నప్పటికీ కొంత డబ్బు ఖర్చవుతూ ఉంటది. కొంత బలము ఖర్చవుతూ ఉంటది. కొంత సమయం గూడా ఖర్చవుతూ ఉంటుంది. అయినప్పటికీ కరెక్ట్ అయిన ఫలితాలు రాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏ నాయకుడి పేరు వాడుకుంటున్నామో వాళ్ళకు వ్యతిరేకస్తులు అక్కడ ఉండి, మనకి ఇంకా వ్యతిరేకం జరిగిన అవకాశాలు ఉండొచ్చు. అలాంటివెన్నో చూసాం మనం. అయినప్పటికీ దేవుడు మన శత్రువులను మిత్రులుగా చేసే దేవుడు. కాబట్టి దేవుని నామము ఉపయోగించుకున్న వారికి బలమైన దుర్గం, బలమైన కార్యాలు దేవుని నామములోనే జరుగుతాయి. కాబట్టి ఈ లోక మనుషుల్ని మనం నమ్ముకుంటే వ్యర్థమైపోతామేమో గాని, పనులు జరగకుండా టైం వేస్ట్ అవుద్దేమో గాని, దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం ఉపయోగించుకుంటే, దేవుని యొక్క నామాన్ని మనం ఆశ్రయించగలిగితే, దేవుని యందు ప్రయాస వ్యర్థము కాదని గుర్తెరిగి, జ్ఞానము చొప్పున మనం నడుచుకోగలిగితే, మనకి ఏ అవసరమున్నా, ఏ ఆపదున్నా, ఏ అక్కర ఉన్నా, దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం
ఆశ్రయిస్తే, దేవుని బలాన్ని మనం ఆశ్రయిస్తే, మన బలాన్ని పక్కన పెట్టి, మన తెలివిని పక్కన పెట్టి, మన జ్ఞానాన్ని, మన యొక్క పలుకుబడిని పక్కన పెట్టి, దేవుని యొక్క బలమును ఆశ్రయిస్తే వారికి ఏ కొదువ ఉండదు. అందుకనే నీతిమంతులు ఎవరు? దేవుణ్ణి నమ్మినవారు, దేవుని మీద ఆధారపడిన వారు, దేవుణ్ణే గురిగా కలిగి పరిగెత్తుకొని ఎళ్ళేవారే నీతిమంతుడు. అందుకని నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్లి సురక్షితంగా ఉంటాడంట. ఈ రక్షణ ఎలా ఉంటది అంటే, సమస్యల మధ్య శాంతికరంగా ఉంటాము. ఎన్ని సమస్యలున్నా సమాధానం, నెమ్మది కలిగి ఉంటాము. ఎన్ని భయాలున్నా ధైర్యంగా ఉంటాము. ఆ ధైర్యం ఏంటి అంటే దేవుడే. ఆ సమాధానం ఏంటి అంటే దేవుడే. మనం బలహీనతలో గూడా మనం బలము కలిగిన వారిగా ఉంటాము. అనారోగ్యంలో గూడా అనేకులకు స్వస్థత కలిగించే వారిగా దేవుడు మనల్ని చేస్తాడు. కాబట్టి అనారోగ్యంలో అయినా, ఆలోచనలో అయినా, ప్రతి భయాందోళనలో అయినా, ఏ సమస్యలో అయినా మనకున్న ధైర్యం ఏంటి? మనకున్న బలము ఏంటి అంటే, దేవుని నామమే మనకు బలమైన దుర్గము. కాబట్టి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని యొక్క నామాన్ని ఆశ్రయిస్తారో, వారికి యెహోవా నామము బలమైన దుర్గము. అందులోనే సురక్షితంగా ఉంటాం మనం. కాబట్టి ఇటు కృప దేవుడు మనకు, మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.